శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వైద్యురాలిని సైబర్ కీటకాలు డిజిటల్ అరెస్టు అంటూ బెదిరించి 13 లక్షలు దోచుకుంటున్నారు డీఎస్పీ వివేకానంద. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ నేరాలపైన ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఇంకా మోసపోతూనే ఉన్నారన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ వైద్యురాలు ఆధార్ లింకుతో ఉన్న ఫోన్ నెంబర్ హ్యూమన్ ట్రాఫికింగ్లో వాడారని, సిబిఐ పేరుతో కేసులు నమోదు చేశామని, అరెస్ట్ చేయడం జరుగుతుందని కేటుగాళ్లు బెదిరించేసరికి ఆమె భయపడి 13.5 లక్షలు చెల్లించారన్నారు. తరువాత పోలీసులను ఆశ్రయించడంతో కేసు దర్యాప్తు చేసి కేటుగాళ్లలో 3 అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. మరో 3 కోసం గాలింపు చేస్తున్నామన్నారు. వీళ్ళంతా కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారని డీఎస్పీ వివేకానంద తెలిపారు. చాలామంది ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్, పెద్ద ప్రొఫెషనల్స్ ఎక్కువగా మోసపోతున్నారు. చిన్న వాళ్ళు ఎవరు మోసపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉండవు. ఎవరి అకౌంట్లో అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో, ఎవరైతే పెద్ద ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళని ఈ యొక్క మోసగాళ్ళు మోసం చేసి వాళ్ళని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. ఈ డిజిటల్ అరెస్ట్లో ఏంటంటే జనరల్గా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ ద్వారా వీళ్ళు ఐడెంటిఫై చేసి మీ ఫోన్ నెంబర్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, మీ ఆధార్ నెంబర్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని చెప్పి ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్స్ గురించి, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీ ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్ ద్వారా, మీ ఫోన్ నెంబర్ ద్వారా. కాబట్టి మీ మీద సిబిఐ వాళ్ళు కేసు నమోదు చేశారు. మిమ్మల్ని ఇప్పుడు కానీ వెంటనే వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మీరు ఇమీడియట్గా స్పందించాలని చెప్పి వాళ్ళని ఒక గదిలోకి వాళ్ళని తీసుకొచ్చేలాగా వాళ్ళని భయం పెట్టి ఒక టెన్షన్ క్రియేట్ చేసి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళని ఎక్కడికి కదలకుండా వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ ఫ్రాడ్యులెంట్గా చేసి మోసం చేసే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. అంటే డిజిటల్ అరెస్ట్ అంటే ఒక ఈ వ్యవస్థ, డిజిటల్ అనే వ్యవస్థ ద్వారా వాళ్ళని గదిలో తీసుకెళ్ళి వాళ్ళని బంధించినట్టుగా చేసి ఒక భయం అనేది, ఒక టెర్రర్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్స్ నుంచి ఈ ఫ్రాడ్యులెంట్ మోసం చేసే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇలా చాలామంది కోట్లాది రూపాయలు మోసపోయారు. పెద్ద డాక్టర్స్, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద ప్రొఫెషనలిస్టులు అందరూ కూడా ఇందులో బాధితులుగా ఉన్న సందర్భాలు మా దగ్గర చాలా కేసులు కూడా నమోదైనాయి. ఫస్ట్ టైం శ్రీకాకుళంలో ఈ గత నెల 15వ తారీఖున 14వ తారీఖున ఒక డాక్టర్ గారు వారి అకౌంట్ నుంచి 13.5 లక్షలు ఈ విధంగా మీది హ్యూమన్ ట్రాఫికింగ్కి మీ యొక్క అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, మీ యొక్క ఫోన్ నెంబర్ నుంచి కూడా మా డిజిటల్ దీంట్లో మీ ఫోన్ ఐడెంటిఫై అయ్యింది, కాబట్టి మీ మీద కేసు నమోదు చేశారు, ఏ టైంలో అరెస్ట్ చేయొచ్చు, మీరు ఈ ట్రాన్సాక్షన్స్ ఫెయిరా కాదని వెరిఫై చేయడానికి మేము ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాము, ఆ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయండి, అవన్నీ వెరిఫై చేస్తాం, వెరిఫై చేసిన తర్వాత జెన్యూన్ అయితే రిటర్న్ ఇస్తాము అని ఒక టెన్షన్ క్రియేట్ చేసి వాళ్ళ నుంచి ఆ బాంబేకి అకౌంట్లో ఉన్న అకౌంట్ని నందిగామ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ అకౌంట్కి వీళ్ళ అమౌంట్ని 13.5 లక్షలు బదిలీ అయ్యేలాగా చేయించుకున్నారు. 13.5 అదే 13.5 అంటే 13,50,000 రూపాయలు బదిలీ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత దాన్ని వెంటనే ఇందులో ఎంఓ ఏంటంటే వాళ్ళ అకౌంట్లో పడిన మరుక్షణం ఆ అమౌంట్ని వివిధ రూపాల్లో ఇతర అకౌంట్లకి బదిలీ చేసేస్తారు. అలాగూ ఆ అమౌంట్ని ఒక మైసూర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అకౌంట్కి 5.8 lakhs, అలాగే కోజికోడ్లో ఉన్నటువంటి ఒక లేడీ అకౌంట్కి 6 లక్షలు, అలాగే దుబాయ్లో ఉన్నటువంటి అక్కడ లోకల్ బ్యాంక్స్ ఏటీఎంస్ ద్వారా మిగిలిన అమౌంట్ని వాళ్ళు డ్రా చేశారు. ఈ విధంగా కొన్ని మ్యూల్ అకౌంట్ అంటాం అనమాట. అంటే దొంగ అకౌంట్లు చాలా మట్టుకు వాళ్ళు కొనుక్కుంటారు. జనాల దగ్గర డబ్బులు ఇచ్చి అకౌంట్స్ ఓపెన్ చేసి అకౌంట్స్ని కొనుక్కుని ఆ అకౌంట్లోకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి అలాగే 2-3 అకౌంట్లు మార్చేసి డబ్బులు డ్రా చేసి వాళ్ళు తీసేసుకుంటారు. ఈ విధంగా ఈ దీంట్లో కూడా అలాగే ఈ ఫ్రాడ్ ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రకంగా ఒక 2 అకౌంట్స్కి అలాగే కొంత ఏటీఎం దుబాయ్ ఏటీఎం ద్వారా అమౌంట్ డ్రా చేయడం జరిగింది. దీంట్లో మా సిఐ గారికి ఫిర్యాదు వచ్చిన వెంటనే వైడెం నాయుడు గారు 1 టౌన్ సిఐ గారు కేసు నమోదు చేసి చాలా
వాళ్ళ టీమ్స్ తోటి మా ఎస్పీ గారికి చెప్పగానే ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ తోటి టీమ్స్ని ఫామ్ చేశారు. హరికృష్ణ ఎస్ఐ 1 టౌన్, అలాగే రాజేష్ ఎస్ఐ తోటి టీమ్స్ని ఫామ్ చేసి వాళ్ళకి మంచి టెక్నికల్ సపోర్ట్ ఉన్నటువంటి స్టాఫ్ని ఇచ్చి ఒక మూలాల నుంచి తీయడం జరిగింది ఫస్ట్ టైం. దాంతో ఈ కేసులో ప్రతిదీ కూడా ఒక యాంగిల్లో ఎవరెవరికి వెళ్ళింది ఏంటి అనేది చాలా క్లియర్గా వెరిఫై చేసి ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశారు. చాలా వెరీ సిన్సియర్ ఎఫర్ట్స్ చేయడంతో మేము అకౌంట్స్ ఎవరైతే డ్రా చేశారో ఫస్ట్ లేయర్లో ఉన్న డ్రా చేసిన వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. కోజికోడ్లో ఒక లేడీ నిజాముద్దీన్ చొక్లా తొప్పు అండ్ నౌఫాలా షరీన్ కేటీ అనే ఇద్దరిని కోజికోడ్లో పట్టుకోవడం జరిగింది. అలాగే రుమాన్ షరీఫ్ అని మైసూరు దగ్గర ఉన్నటువంటి ఏరియాలో ఒక అతన్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 6 లక్షల రూపాయలు మనం సిఐ గారు సీజ్ చేశారు. ఈ నిన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వాళ్ళు దీని మీద ఎక్కడి నుంచి వేరే స్టేట్ వెళ్తుండగా మనకున్న నాలెడ్జ్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ట్రాక్ డౌన్ చేసి సిఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి 6 లక్షలు రికవరీ చేశాం. ఆ చైన్ లింక్ మనం వెరిఫై చేస్తే ఇంకా ఒక ఛానల్లో 3 ఉన్నారు, ఇంకో ఛానల్లో ఇంకొక వ్యక్తి ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది ఉంది, అందుకే మీకు పేర్లు చెప్పటం లేదు. వాళ్ళని కూడా తొందరలో పట్టుకుని మిగిలిన అమౌంట్ని కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని అందరినీ కూడా కోర్టులో పెట్టి ఇటువంటి మోసాలకి ఫస్ట్ టైం చెక్ పెట్టడం జరిగింది శ్రీకాకుళం పోలీస్ యంత్రాంగం. దీనికి ఎస్పీ గారు చాలా ఇంట్రెస్ట్గా, ఎందుకంటే ఫస్ట్ టైం మనం క్రాక్డౌన్ చేస్తే ఇలా తదుపరి మోసాలు జరగకుండా ఉంటాయని, ఇలా మ్యూల్ అకౌంట్స్ ద్వారా అమాయకులు కూడా బలైపోతున్నారు. వాళ్ళు తెలియకుండా అకౌంట్ని అమ్మేసుకుంటున్నారు, దాని మూలంగా వాళ్ళు కూడా బలైపోతున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఒక అలర్ట్గా ఉంటుంది. ఈ యొక్క దీంట్లో ముఖ్యంగా మా ఉమెన్ స్టాఫ్ ధనలక్ష్మి, అలాగే మా రాజేష్ సబ్ ఇన్స్పెక్టర్, అలాగే హరికృష్ణ, అలాగే ఏఎస్ఐ మన ఈశ్వరరావు అనేటువంటి పీసీ, రమణ అనే పీసీ చాలా చక్కగా పనిచేశారు. ఎందుకంటే దీంట్లో చాలా టెక్నికల్గా పనిచేయాలి. ఊరికే మనం మిగతా దాంట్లాగా చేస్తే కుదరదు. అకౌంట్స్ అన్నింటినీ కూడా చాలా స్క్రూటినీ చేసి ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ ద్వారా వెళ్ళింది, ఎలా వెళ్ళింది అంతా కూడా చాలా బ్యూటిఫుల్ ట్రాక్ డౌన్ చేశారు. టీంకి మన దర్యాప్తు అధికారి అయినటువంటి వైడప్ నాయుడు చాలా బ్యూటిఫుల్గా చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మన ప్రజలందరూ కూడా ఇంకొకసారి మా శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం నుంచి అప్పీల్, ఇటువంటి మోసాలకు దూరంగా ఉండాలి. డిజిటల్ ద్వారా మీ పిన్ నెంబర్ అడిగినా, తర్వాత మీ కోడ్ అడిగినా, అలాగే మీ ఫోన్ నెంబర్స్ ద్వారా మిమ్మల్ని మోసం చేయడం ఇవన్నీ కూడా ఉంటున్నాయి. దయచేసి మీ యొక్క పాస్వర్డ్స్ ఎవరికి చెప్పొద్దు, అలాగే మీ నెంబర్స్ కూడా ఎవరికి మీరు డిస్క్లోజ్ చేయొద్దు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. మిమ్మల్ని మీ నెంబర్స్ ద్వారా మిమ్మల్ని మోసం చేయడం, మీ డబ్బులు అకౌంట్లో వేయించుకోవడం జరుగుతుంది. అలా ఏదన్నా జరిగితే మీకు ఇమీడియట్ 1930 అనేటువంటిది మనకి డిజిటల్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది. ఆ నెంబర్లో మీరు ఇమీడియట్గా అనుమానం వచ్చినప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేయాలి. అలాగే లోకల్ పోలీస్కి ఇంటిమేషన్ ఇస్తే ఫర్దర్గా మనం నష్టపోకుండా ఉండొచ్చు. దయచేసి ప్రజలందరూ కూడా ఇటువంటి మోసాలకు దూరంగా ఉండాలి. మీకు అనుమానం వచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా మీ యొక్క పిన్ నెంబర్ అడగరు, అలాగే మీ పాస్వర్డ్స్ అడగరు. దయచేసి ఎవరన్నా అడిగినా, బ్యాంక్ అఫీషియల్స్ కూడా అడిగినా మీరు చెప్పొద్దు, ఎవరు అడిగినా చెప్పొద్దు. మీ అమౌంట్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయమన్నా దయచేసి చేయొద్దు. ఇమీడియట్గా 1930కి చెప్పండి. అలాగే సైబర్ క్రైమ్ చేసేటువంటి నేరస్తుల ట్రాప్లో పడవద్దు అనేది నా మనవి. మీకు ఈ యొక్క కాన్సెప్ట్ను ఉపయోగించుకొని మన 1 టౌన్ సిఐ గారు కొన్ని పాంప్లెట్స్ కూడా ప్రింట్ చేయడం జరిగింది.